ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులతో జనం ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, బాన్స్వాడ, జుక్కల ఆసుపత్రుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. చికెన్ గున్యాతో పాటు డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో జ్వరం కేసులు పెరుగుతున్నాయంటున్నారు వైద్యులు. డాక్టర్ శ్రీనాయక్ అండి, ఇక్కడ బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్. ఈ సీజన్ వైరల్ ఫీవర్, ఈ పోస్ట్ వర్షాకాలం తర్వాత చాలా వైరల్ ఫీవర్ పెరగడం జరిగింది. ఒక రోజుకి గవర్నమెంట్ హాస్పిటల్లో చుట్టుపక్కల విలేజెస్, బాన్స్వాడ పట్టణ ప్రజలందరూ ఒక రోజుకి 700 నుంచి 1000 మెంబర్స్ రావడం జరుగుతుంది. ఆ పిల్ల పేరేమో సరిత. 4 రోజులు మేము వచ్చి జ్వరం వస్తున్నది. ఆడ రక్తం పరీక్ష చేస్తే టైఫాయిడ్ బెడ్ లేకుండా రెండు బెడ్ మీద కొండ పెడుతుంది. ఇన్ఫెక్షన్ టైఫాయిడ్ అది జ్వరం ఇప్పుడు అయిపోయారు. అసలు నైట్ 1 గంటకు వస్తుంది జ్వరం. నైట్ అంతా ఎవ్వరు కూడా అన్ని ప్రైవేట్ దవాఖానలు పోయినా అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఈసారి మాది కడపల్ల నారాయణ దగ్గర కాదు. ముగ్గురు పిల్లలు నిజమెక్కొచ్చింది. వాటి నుంచి చిన్న పిల్లగాడు ఉన్నాడు, 4 సంవత్సరాలు. నాకు మోషన్స్ వామిటింగ్స్ 2 days నుంచి ఈరోజు